హాయ్ ఎవ్రీవన్. నేను ఫస్ట్ ఇయర్ బీఎంఎస్ చదువుతున్నాను. హ్యాపీలీ ఐ కంప్లీటెడ్. నా జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఎవరైతే ఇప్పుడు బీఎంఎస్లోకి రావాలనుకుంటున్నారో వచ్చారో వాళ్ళకి ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను గైడ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు, నా జూనియర్స్ చేయకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బిఎంఎస్ ఏంటి అంటే ఇట్స్ టోటల్లీ ఆయుర్వేద. ఓన్లీ నువ్వు ఆయుర్వేదానే చదువుతావా అంటే కాదు, మోడర్న్ కూడా చదువుతావు. ఎంబీబీఎస్లో ఏమైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అనాటమీ, ఫిజియాలజీ రెండు ఉంటాయి. సెకండ్ ఇయర్లో ప్యాథాలజీ అట్లా ఉంటాయి. బయోకెమిస్ట్రీ ఇట్లాంటివి ఉండవు. కానీ నీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి నీ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ చెప్పడం అయితే అందరూ చెప్తారు, కానీ నేర్చుకోవాలి అన్న తపన నీకు ఉండాలి. అండ్ బిఏఎంఎస్ టఫా అంటే కాదు, అస్సలు కాదు. నేనేం సొల్లు చెప్పట్లేదు. చదవని వాళ్ళకి కష్టం అంటే నేను ఇప్పుడు చదువుతానా అలా అని కాదు. టైం వెళ్తున్న కొద్దీ నాకు ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 6 months ఏం అర్థం కాల, అసలు ఏమో అర్థం కాలేదు. ఫస్ట్ వాత అంటారు, పిత్త అంటారు, కఫ అంటారు, ఏమేమో సాంస్క్రిట్ వర్డ్స్ వాడతారు, ఏం అర్థమయ్యేది కాదు. తర్వాత ఇలా అర్థం కాక ఫస్ట్ సెమిస్టర్ కూడా రాసేసాను. ఎట్లా రాసానో కూడా తెలియదు. ఇట్లా కాదు, ఇది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అన్నట్టు కూర్చున్నాను నేను. ఇంకా అప్పుడు నుంచి నా మైండ్ సెట్, ఐడియాలజీ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు అరే బిఏఎంఎస్, అరే ఈ ఆయుర్వేదం ఎందుకు తీసుకున్నాను రా, మోడర్న్ అర్థమయ్యేది. ఎందుకంటే మనం నీటిలో చదువుకుంటూ వస్తాము, అయ్యే టాపిక్స్ ఉంటాయి ఇక్కడ కూడా, అర్థమవుతుంది. కానీ ఆయుర్వేద అర్థమయ్యేది కాదు. తర్వాత ఎప్పుడైతే నేర్చుకుందాం పట్టుదలతో కూర్చున్నానో అప్పుడు నాకు అర్థమైంది ఎట్లా చదవాలి, ఎగ్జామ్లో ఎట్లా ప్రజెంట్ చేశారు, నువ్వు ఎట్లా చదివావు, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది పక్కన పెడితే నువ్వు ఎగ్జామ్లో వైవాలో ఎట్లా పర్ఫామ్ చేసావు అన్నదే ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా పర్ఫామ్ చేస్తావా లేదు, బట్టి కొడితే నాకు తెలిసినంత వరకు అయితే ఏమీ గుర్తుండదు ఆయుర్వేద అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి కొట్టడం మానేసే. అసలు ఆయుర్వేద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్లో అర్థం కాకపోతే పిచ్చి పిచ్చిగానే ఉంటుంది, అర్థం చేసుకోండి. లైక్ నేనైతే నా ఫ్రీ టైమ్స్లో క్లాసెస్ చేస్తాను, లెక్చర్స్ చెప్తాను. కానీ మీ అంతటి మీరు చదవడానికి కూడా ట్రై చేయండి. ఫస్ట్లో నిద్ర వస్తుంది, ఫస్ట్ చాప్టర్స్ చాలా వరకు నిద్ర వచ్చేస్తాయి. కానీ తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ టాపిక్స్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు బేసిక్స్ అంటే తెలియాలి. అసలు వాత అంటే ఏంటి, పిత్త అంటే ఏంటి, కఫ అంటే తెలియకపోతే మీకు ఈ డిజార్డర్స్ నుంచి వచ్చిన అంటే ఇవి విటేషన్ అయ్యి వచ్చిన డిసీజెస్ గురించి మీరు ఏం చెప్పగలరు? అంటే వీడి గుణాలు, వీడి బేసిక్సే తెలియనప్పుడు మీ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? సో ఆ విధంగా ఆలోచించండి. ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోండి. అండ్ బేసిక్స్ బాగా చూసుకోండి. అండ్ ఇంకా ఇంట్రడక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ ఇయర్ బిఏఎంఎస్ డ్యూరేషన్ ఎంత అనుకుంటున్నారు? 1.5 year. మీరు ఈ 1.5 year కంప్లీట్ చేస్తేనే మీరు సెకండ్ ప్రొఫెషనల్ అవుతారు, సెకండ్ ఇయర్ బిఏఎంఎస్ అనగలరు. అది మ్యాటర్. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు జనవరిలో జాయిన్ అయ్యారు అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు డ్యూరేషన్ అనమాట. ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ మే వరకు సాగుతూనే ఉంటాయి. అంటే గవర్నమెంట్ బట్టి ఉంటుంది ఎప్పుడు పెడతారా అనేది. సో అప్పుడు మీకు ఎగ్జామ్ ఉంటాయి. ఎవ్రీ 6 monthsకి ఒక సెమిస్టర్ జరుగుతుంది. ఫస్ట్ సెమిస్టర్ 6 monthsకి జరుగుతుంది కదా. అసలు ఈ సిలబస్లు ఎట్లా చూసుకోవాలి అంటే NCISM కండక్ట్ చేస్తాయి ఎగ్జామ్స్ అనేవి. సో
అందులో వాళ్ళు షెడ్యూల్ ఏస్తారు. అంటే ఈ రోజుకి ఈ టాపిక్ చెప్పాలి అట్లాగా. ప్రతి సబ్జెక్ట్‌కి వాళ్ళు షెడ్యూల్ ఏస్తారు. అందులో ఏం టాపిక్స్ చదవాలి, ఆ టాపిక్‌లో ఏమేం సబ్ టాపిక్స్ చదవాలి, అవి ఎంత వెయిటేజ్‌కొస్తాయి, బ్లూ ప్రింట్‌తో సహా మొత్తం ఉంటాయి. సో, అది ఫాలో అప్ అవ్వండి. అండ్ ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ రచనా శరీర్, క్రియా శరీర్, పదార్థ విజ్ఞాన్, సంహిత, సాంస్క్రిట్. ఓకే. పేర్లు విచిత్రంగానే ఉంటాయి ఫస్ట్‌లో. ఏం అర్థం కాదు. నిదానంగా అదే అర్థమవుతుంది. రచనా శరీర్ అంటే నథింగ్ బట్ ఎనాటమీ. క్రియా శరీర్ అంటే ఫిజియాలజీ. పదార్థ విజ్ఞాన్. దీనికి ఏ ఇంగ్లీష్ నేమ్ లేదు. పదార్థ విజ్ఞానం. సంహిత. సంహితలో 2 టైప్స్ ఆఫ్ సంహితాలు చదువుతారు మీరు ఫస్ట్ ఇయర్‌లో. చరక సంహిత, అష్టాంగ, హృదయ. ఈ 2 సంహితాస్ చదువుతారు. ఇవి సబ్జెక్ట్స్. సాంస్క్రిట్ లాంగ్వేజ్. అంటే ఇది కొంచెం టఫ్ అయిన భాగమే సాంస్క్రిట్. కానీ చదవాలి. లైక్ నాకైతే ఈ అన్ని సబ్జెక్ట్స్ వచ్చేవి. ఇదొక్కటి తప్పితే. రక్తాలు చిందించా. అంటే ఇప్పుడు మాకు సాంస్క్రిట్ చెప్తారా మేడం అంటే అస్సలు చెప్పలేను. అంతే మరి. అంటే ఫ్రాంక్‌గా సబ్జెక్ట్ నాకు రాదు. రచనా శరీర్ ఇంట్రడక్షన్ అయితే అనాటమీయే. ఈ అనాటమీలో ఓన్లీ మోడర్నా అంటే కాదు. మోడర్న్, ఆయుర్వేద 2 చదువుతావు. మోడర్న్‌గా నువ్వు బోన్స్ చదువుతావు, స్ట్రక్చర్ చదువుతావు, మొత్తం బీడీసీ మొత్తం చదువుతావు. 3 వాల్యూమ్స్. సారీ 4 వాల్యూమ్స్. న్యూరో అనాటమీతో సహా. ఏది మిస్ అవ్వదు. ఆయుర్వేదాలో పర్టికులర్‌గా శ్లోకాస్ ఉంటాయి. అంటే ఆయుర్వేద స్టైల్‌లో ఎంబ్రియాలజీ చెప్తారు. వాళ్ళ స్టైల్స్‌లో. మెయిన్‌గా సుశ్రుత సంహిత ఫాలో అవుతారు ఇక్కడ. సుశ్రుత శారీర స్థాన ఫాలో అవుతారు. శారీర స్థానాలో అనాటమీ గురించి ఉంటదన్నమాట ఆయుర్వేద ప్రకారం. ఆ విధంగా శ్లోకాస్ అనేవి ఇంపార్టెంట్. శ్లోకాస్ ఇంపార్టెంట్. దాని నుంచి ట్రాన్స్లేషన్ ఆబ్వియస్లీ వస్తుంది. కానీ శ్లోక ఇంపార్టెంట్. నువ్వు శ్లోక రాయకుండా నువ్వు ఎంత ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ రాసినా వేస్ట్. ఇది ట్రూత్. అందుకే ఏదైనా క్వశ్చన్కి ఒక్క శ్లోకం నేర్చుకోండి. మీ మేడమ్స్ సార్స్ ఏం ఇంపార్టెంట్ చెప్తే అవి ఇంపార్టెంట్ నేర్చుకోండి మీ కెపాసిటీ బట్టి. ఒకవేళ రాలేదనుకోండి ఏం చేస్తారు? ఆ ఒక్క శ్లోకంలో సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి కదా అవి నేర్చుకోండి. అంటే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థం కాదు. సో అట్లా నేర్చుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ క్రియాశీల్ ఫిజియాలజీ. ఇందులో కూడా మోడర్న్, ఆయుర్వేదం 2 ఉంటాయి. ఆయుర్వేదాలో శ్లోకాలు ఉంటాయి. సేమ్ అందులో ఉన్నట్టు ఇందులో ఉంటాయి. ఈ మోడర్న్‌లో ఏదైనా అనాటమీ అయినా, ఫిజియాలజీ అయినా మోడర్న్ టాపిక్స్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నువ్వు నీట్ 11th క్లాస్ బుక్ 11th క్లాస్ బుక్, 12th క్లాస్ బుక్ చదివితే సరిపోతుంది. అదే స్టాండర్డ్ ఉంటది. కానీ నీకు మంచి స్టాండర్డ్స్ కావాలి, నాకు మంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలి అంటే కన్ఫామ్‌గా నువ్వు నీ నీ ఫోకస్ నీకుండాలి. చెప్తారు. లెక్చరర్స్ చెప్తారు. కానీ ఎగ్జామ్ లెవెల్‌కి మాత్రమే చెప్తారు. నేను ఎగ్జామ్ లెవెల్ సరిపోద్ది, నాకు చాలు అనుకుంటే ఓకే. లేదు నేను ఎంబీబీఎస్ వాళ్ళంత నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళ ముందు తక్కువ అయిపోకూడదు అంటే ఇట్లా కూడా చదవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఆయుర్వేదాలో ఇక్కడ కూడా అంతే. ఎక్కడైనా సరే శ్లోకాస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పదార్థ విజ్ఞానం. పదార్థ విజ్ఞానం అందరూ టఫ్ అని చెప్తారు. కానీ నాకు టఫ్ అని కాకుండా లేదు. నాకు టఫే. ఫస్ట్ 3, 4 లెసన్స్ వరకు బాగానే అనిపించింది.
లైక్ ఈజీగా అనిపించింది. ఓకే. బానే ఉంది. కానీ నెక్స్ట్ మొదలవుతున్న కొద్దీ కొంచెం దోల తీరింది. కొంచెం కాన్సంట్రేటెడ్‌గా చదివితే అవి కూడా ఎక్కుతది. కానీ ఇక్కడ పదార్థ విజ్ఞానంలో మెయిన్ ఏంటంటే మంచి ట్రాన్స్‌లేటెడ్ బుక్స్ తీసుకోండి ఇంగ్లీష్‌వి. ఓకే. ఒకవేళ తీసుకోలేదు అంటే ఇంకా టఫ్ అయిపోద్ది. ఎవ్వరు కాపాడలేరు. సో, ఇది పదార్థ విజ్ఞాన ఇంట్రడక్షన్. ఇందులో పెద్ద శ్లోకాలుండవు. ఇందులో జస్ట్ వన్ లైన్ శ్లోకాస్ ఉంటాయి. ఇంగ్లీష్ మ్యాటర్ ఎక్కువ ఉంటది. సో, కొంచెం పదార్థ విజ్ఞానం కొంచెం రిలాక్సింగ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తది. ఎందుకంటే శ్లోకాస్ చదవాల్సిన అవసరం లేదు. కానీ వన్ లైన్ శ్లోకాస్ ఇంగ్లీష్ మ్యాటర్ రాసుకుంటూ వెళ్ళిపోతే రాసుకున్నంత మార్కులు. ఓకే. ఫస్ట్ పదార్థ విజ్ఞానం గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సంహిత. సంహిత మై ఫేవరెట్ టాపిక్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు చదవాలే కానీ ఇంట్రెస్ట్ తన్నుకొచ్చేస్తుంది. ఫస్ట్ 3 చాప్టర్స్ వదిలేయండి. ఫస్ట్ 2, 3 చాప్టర్స్ వదిలేయండి. అవి కొంచెం నిద్రొస్తాయి. కాకపోతే అవి లేకపోతే మీకు తెలీదు బేసిక్స్. చరక సంహిత, సూత్రస్థానం, అష్టాంగ హృదయ ఈ 2 బుక్స్ చదువుతారు. ఏదైనా చెప్పాల్సింది ఏంటంటే తెలుగు తెలుగు లాంగ్వేజ్ బుక్స్ తీసుకుంటే ఓకే. ఓ బాబోయ్! మేము చదవలేము తెలుగు ట్రాన్స్లేషన్. తెలుగు రాదు అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తీసుకోవాలి. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్‌లో వచ్చిన గోల ఏంటంటే పెద్దగా అర్థం కాదు. ఆళ్ళు ట్రాన్స్లేషన్స్ ఇస్తారు. కొన్ని కొన్ని వాటిల దగ్గర తప్పులే ఇస్తారు. సో, మ్యాథ్స్ నేనైతే మీ ఓన్ లాంగ్వేజ్ బుక్స్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను. ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ అయితే ఇంక మీ ఇష్టం. ఓకే. ఇవి సంహిత ఇంట్రడక్షన్. అండ్ ఇంకో ఇంట్రడక్షన్ ఏంటంటే ఈ సంహిత పేపర్‌లో మా రచనా శరీర క్రియాస్ అంటే ఎనాటమీ, ఫిజియాలజీలో పెద్ద శ్లోకాలు రాకపోయినా అంటే కొంచెం 2, 3% సేఫే. కానీ ఈ సంహితలో మాత్రం నువ్వు కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్క క్వెషన్‌కి ఒక శ్లోక రాయాల్సిందే. రాయలేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5 మార్క్స్ క్వెషన్ ఉంది. 5 మార్క్స్ క్వెషన్‌లో 5 మార్క్స్ క్వెషన్ ఇస్తే నీకు శ్లోకం రాలేదు. ఏం చేస్తావు? ఇంగ్లీష్ మ్యాటర్ 1½ పేజ్ రాస్తావు కష్టపడి. ఏసేస్తారు మార్క్స్ అని. కానీ ఎయ్యరుగా. ఎక్స్‌పెక్టేషన్ ఎంతేస్తారు అనుకుంటావు? 3 మార్క్స్ అయినా ఏస్తారు కదా! అంటే కాదు. 1 ఏస్తారు. ఇంకా వాళ్ళేమన్నా జాలి తలిస్తే 2 మార్క్స్ ఏస్తారు. 4 మార్క్స్ అనేవి బోర్డర్ అనమాట. అంటే 5కి 5 రావు. సో, 4 మార్క్స్‌లో బాగా వెయిటేజ్ ఉన్నదైతే శ్లోకానే. అదే నీకు కేరళ ఎళ్ళినాయి అనుకో నీ పేపర్స్ వాల్యూకి. అంతే నీ పని. ఇంగ్లీష్ మ్యాటర్ నువ్వు రాసావనుకో ఆళ్ళు అడ్డంగా కొట్టేస్తారు. నువ్వు శ్లోకం రాయకుండా అంత రాస్తే. సో, శ్లోక అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టాపిక్‌కి కనీసం ఒక్క శ్లోకమైనా నేర్చుకోండి. అక్కడ ఎన్ని శ్లోకాస్ ఉన్నాయని పక్కన పెట్టేసేయండి. ఒక్క శ్లోకమైనా నేర్చుకోండి. అది నేనిచ్చే సజెషను సంహితాలో. ఆ తర్వాత చదువుదాంలే శ్లోకం అని చెప్పి అనుకుంటే లాస్ట్‌కొచ్చేసరికి ఏమి గుర్తుండదు. సో, ఫస్ట్ నుంచి మీరు రివైజ్ చేసుకుంటే ఈజీ అవుతది గానీ లాస్ట్ ఎగ్జామ్‌కొచ్చిన తర్వాత నేర్చుకుందాంలే అంటే నేర్చుకున్నా మీకు గుర్తుండదు. సో, అది. సాంస్క్రిట్ గురించి ఇంట్రడక్షన్ కావాలా? సాంస్క్రిట్ ఒక 50% మనకి బెస్టే. 50% మార్క్స్ మనం తెచ్చేసుకోవచ్చు. మిగతా 50% గ్రామర్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయాల్సిన విషయమే. అది సాంస్క్రిట్ గురించి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతి సబ్జెక్ట్‌కి 2 పేపర్స్ రాయాలి. పేపర్ 1, పేపర్ 2. ఏదైనా 100 మార్క్సే. క్వెషన్ ప్యాటర్న్ ఎలా ఉంటదంటే 20 మార్క్స్ బిట్స్ ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్. 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. 10 మార్క్స్ క్వెషన్ 3 ఉంటాయి. 8 ఉంటాయి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్.
ప్రతి సబ్జెక్ట్‌కి ఇట్లాగే ఉంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అనాటమీ, ఫిజియాలజీలో డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. మిగతా వేటిల్లో కూడా డయాగ్రామ్స్ ఉండవు. ఇందులో మాత్రమే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్వెషన్‌కి డయాగ్రామ్స్ ఎయండి. సరిపోద్ది. అది ఎగ్జామ్ ప్యాటర్ను, సబ్జెక్ట్సు, డ్యూరేషను ఇంకేం తెలుసుకోవాలి? ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై. ఓకే. ఆల్ ద బెస్ట్. అసలు టెన్షన్ ఫీల్ అవ్వకండి. ఏదైనా సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ టు యూ.